ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుంది. మొదటి ప్రమాద హెచ్చరికకి చెరువులో గోదావరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం 40.07 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. ఎగువన ప్రాజెక్టుల నుండి సుమారు 6 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతుంది. రామాలయం స్నానఘట్టాలు నీట మునగడంతో అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. నలభై 43 అడుగులకి చేరుకుంటే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ సమీపంలో ఉన్న స్వామివారి నారచెరల ప్రాంతం సీతవాగు వరద నీటితో పూర్తిగా నీట మునిగింది. నారచెరల ప్రాంతంలో ఉన్న స్వామివారి నారచెరల ఆనవాళ్లు, సీతమ్మవారి విగ్రహం, స్వామి సింహాసనం పూర్తిగా వరద నీట మునిగిపోయింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తిన వరదతో ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద 40.8 అడుగులకు చేరుకుంది. కోనవరం వద్ద వరద నీరు పోటెత్తి 23 అడుగులకు చేరుకుంది. గోదావరికి క్రమంగా వరద పెరుగుతుండటంతో అల్లూరు జిల్లా చిత్తూరు ఏజెన్సీ యంత్రాంగం అప్రమత్తమైంది. డొంకరాయి పూర్తిస్థాయి జలాశయం 1037 అడుగులకు గాను ప్రస్తుతం 998 అడుగులకు చేరుకుంది. వరదల దృష్ట్యా ముందస్తుగా లోతట్టు ప్రాంతాల నిర్వాసితులు పునరావాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. విఆర్పురం మండలంలో వడ్డిగూడెం, చింతరేవుపల్లి, శ్రీరామగిరి గ్రామస్తులు పునరావాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చింతూరు ఐటీడీఏ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వాసులకు సూచిస్తున్నారు.